ఊరు చూడండి, చిన్న ఊరు, పల్లెటూరు. ఉప్పలకి ఉప్పల వరకు ట్రైన్ ఎక్కండి, అక్కడి నుంచి బస్సు అండి. ఇద్దరికి కలిసి 700 అండి టికెట్. మోహన్ బాబు గారి దగ్గర ఉంటే ఆయన తండ్రి పోయారండి. ఇది ఇవాళ 11వ రోజు. అప్పుడు నలుగురి సెలబ్రేట్ చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఏదో సరదాగా అనేసి సత్యా ఫ్రెండ్ అండి ఆయన కలుపుకోండి. చేయాలి చూడండి ఎంత బాగున్నాయో. పచ్చని చెట్లు ఎచ్చగా ఉందామా, చిలికాలు ముట్టు ముట్టు పుడుచుకుంటూ రెక్కారెక్కాలు చూసే వాళ్ళకి చెట్లు, చూసే వాళ్ళకి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఓకేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చంద్రగాలి వీచింది అలా ప్రయాణం అంటే నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళ సాహిత్యం ₹1,00,000 ఫోన్ కొనుక్కున్నాడండి. 1,00,000 కాదు, ₹1,00,000 ఫోనే, కానీ నెలకి 4,000 కట్టుకోవాలండి. అంతే, ఫస్ట్ స్టార్టింగే 4,000 కట్టుకోవాలి వచ్చే నెలలో. ముందు మన ఫోన్ ఇచ్చేస్తాడు, అలా హీరో అంట బళ్ళు ఇచ్చేస్తాడు. అలాగా దసరా ఫ్రెండ్ అండి. అనుకో నువ్వు కూడా తీసుకోండి. ఊరు నాయన, నేను 2 గంటలు కట్టుకుంటానికి పెట్టుకుంటున్నాను, మళ్ళీ దీనికి 4,000 ఎక్కడ కట్టుకుంటున్నాను అని నేను అన్నాను. ఏం పర్వాలేదు, నేను కొని వస్తాను అంటే నేను వచ్చాక ఆలోచించి బెంగళూరు ఉద్యమం అన్నారు. వద్దమ్మా, మీకు ఆరోగ్యం బాగుంటలేదు, ₹1,00,000 దగ్గర ఉండాలి, అలా పోజేసుకోండి అంతే తప్ప ఆ 4,000 మీరు ఎంత తీసుకోండి అంతే తప్ప మీ ఫోన్ చాలు అన్నారు. సరేనండి, నాలా నాకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదండి. కొడుకులుడు అనేటువంటి నేను కూడా ఎగిరిపోయాను. అది ఏంటంటే వాళ్ళ నాన్న వాడు కట్టుకుంటారు, వాళ్ళ నాన్న కష్టజీవి వాడు కష్టజీవి కాబట్టి 2,000 కట్టుకున్నా మీకు 4,000 అయిపోతుంది. అలాగే చూద్దాం, కృష్ణుడికి ఎవరన్నా అభిమానులు ఉంటే, కోటీశ్వర్లు ఉంటే ఇచ్చే డబ్బులు అప్పుడు నేను కొనుక్కొచ్చు. అమ్మ కొనుక్కోండి, 4,000 మీకు ఒకరు 2,000 ఒకరు 2,000 కడతామంటే అప్పుడు నేను కొనేసుకుంటాను. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. పల్లెటూరు అనమాట, పల్లెటూరు టైప్ అనమాట అండి. కుప్పల నుంచి 2 గంటల ప్రయాణం అండి. పల్లెటూరు అండి. ఏ ఊరి పేరు మర్చిపోయి చెప్పారు కానీ మర్చిపోయాను. ఎక్కువ పత్తి అండి, పత్తి తోటలు ఎక్కువ అండి. కానీ ఆకలేస్తుంది, ఆకలిస్తుందమ్మో, ఆకలిస్తుంది. ఇంతసేపు ఉద్యమం అంటే ఏదో పట్టుకెళ్ళండి, ఫ్రూట్స్ పట్టుకెళ్తే లేదా 2 గుడ్లు ఉడకేసినా చెబుతారు, కానీ తెచ్చుకోతానండి. అప్పటికప్పుడు ప్రయాణాలే తగులుతాయండి. ఎప్పుడు కూడా 2 రోజుల ముందు చెప్పరు, 1 రోజు ముందు చెప్పరు, అప్పటికప్పుడండి. పొద్దుట ఫోన్ చేశాడండి, ఎక్కడున్నా ఉంటే రూమ్లో ఉన్నాను, చీర కట్టుకుని వచ్చి అన్నాడు. అంతే, నా డ్రెస్ వేసుకుని వచ్చి అన్నాడు. ఏమో డ్రెస్ అంటే ఏంటి ఫంక్షన్ అంటే, ఇలా తప్పు కదా, డ్రెస్ వేసుకోవచ్చా, చీర కట్టుకోవాలి అనేసి చీర కట్టుకుని వచ్చానండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, పూలు, బంతి పూలు కూడా ఉన్నాయండి. పూలు 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 బంతి పూలు. ఏం పండుగ అంటారు రేపు?
కష్టపడితే కానీ డొక్కాడదండి, డొక్కాడితే కానీ భోజనం రాదు. కష్టపడాలి. ఎంతమంది కష్టజీవులు చూడండి పాపం. నేను వాళ్ళని చూసి జాలి పడతాను, నేను ఎంతో ఉన్నదానికి మళ్ళీనండి. కానీ ఉన్న కుటుంబంలో పుట్టానండి, ఉన్న అత్తర్లోకి నేను వెళ్ళాను. మా రాత బాగోక ఇలా వచ్చిందండి. ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళని చాలామంది, కానీ ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు. చాలా మంచి లైక్లు వస్తున్నాయండి, మంచి మార్కులు వస్తున్నాయి, మంచి ఆఫర్లు వస్తున్నాయి, మంచి గిఫ్ట్లు వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి, మంచి ఫుడ్ వస్తుందండి. నేను అస్సలు కని విని ఎరగని రోజులండి. ఎంతో బెంగండి పాప గురించి. మనవలు ఎక్కువ ఇష్టం అండి నాకు బాగానే. పాప ఇష్టమే అనుకోండి, కానీ మనవలు ముద్దు కదండి. అలాంటిది 2 సంవత్సరాలు 5 సంవత్సరాల పైన అయిపోతుందండి. ఆయన చచ్చిపోకముందు 1 నెలలో తీసుకొస్తానమ్మా రాందండి. ఈ నెలలో ఆయన అయిపోయారు, అంతే సంగతులు అయిపోయిందండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. ఎక్కడున్నా నా బిడ్డ మనవలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిరాగుచ్చి మూడు పెట్టేశాను. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, మళ్ళీ సాయంత్రం వస్తానండి ఇంటికి. రేపు మళ్ళీ ఈవెంట్ అండి, అది ఫారెన్ నుంచి అక్కడి నుంచి వస్తారంటండి. మనం ఒప్పుకుంటే వెళ్ళడం నాకు తెలియదండి. ఓకే, సాయించి మంచి ఊరి మీద ఉన్నాడండి. కొత్త ఫోన్ కొనుక్కున్నాను. పాపం రాత్రి వచ్చాడండి. వచ్చి 12 గంటలకు వచ్చి అమ్మ కనకం అంటే డోర్ తీసాను. నాకు అర్థమైపోతుంది కదండి మాట. నీ చేతితోటి ఇవ్వి అన్నాడు. సరే నా చేతితోటి ఇస్తాను అనేసి ఇచ్చానండి. తర్వాత దేవుడి దగ్గర పెట్టాను. ఓకే అండి, బిడ్డ అంటే ఆడి చూసారా, ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టమంటే నాకు లైఫ్ ఇచ్చింది దేవుడు అయినా సరే నీ దగ్గరికి వచ్చాకనే కదా లైఫ్ అనేసి నా చేతితోటి ఇమ్మన్నాడండి. ఆ చేతితోటి దేవుడి దగ్గర పెట్టమన్నాను. కూల్ డ్రింక్ తాగమన్నానండి. టీవీ తాగలేదు, నువ్వే తాగు కూల్ డ్రింక్ అన్నాను. నేను గుడగేసి ఇచ్చానండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి. నా బిడ్డ వచ్చిన నుంచి నేను కనకల్లాడుతూ ఉన్నాను. కడుపుని పట్టకపోయినా నోరారా అమ్మ అంటూ మానేసి దానికి కనకం అంటున్నాడండి. సంతోషం. మా నాన్నగారు పిలిచేవారు, అలాగే మా నాన్నగారి భావంతో కూడా నేను చూస్తున్నానండి. ఓకే.